ప్రపంచం అంతా కొనియాడే ఏకైక పండగ క్రీస్తు జయంతి. హల్లెలూయా. మరి ఈ పండగ మనం కొనియాడాలి అంటే ఎలా సిద్ధపడి మనం ముందుకు వెళ్ళాలి, ఎలా సిద్ధపడాలి? మొదటగా తల్లి మరియ ఎలాగ సిద్ధపడ్డది? ప్రార్థనలో గడుపుతూ దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రురాలిగా పొందింది. చూడండి, లూకా శుభవార్త 1వ అధ్యాయము 30వ వచనం చదవండి. దేవదూత ఏముందో 1:30. మరియమ్మ భయపడకు. సో దేవుడు ఎప్పుడూ చెప్పే మాట, మీరు భయపడవద్దు. భయపడుతున్నావంటే నీకు దేవుడు తోడు లేడు అని అర్థం. తర్వాత చదువు ముఖ్యమైన మాట, భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. అది హల్లెలూయా. దేవుని అనుగ్రహం పొందిన పవిత్రమైన కన్యక మరియ తల్లి తను పరిశుద్ధంగా ఉంది కాబట్టి, దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి ఆవిడ దగ్గరికి దేవుని యొక్క అనుగ్రహం వెళ్ళింది. అప్పుడు ఆవిడ గర్భంలో ఆవిడ బాలయేసుని జన్మించడానికి అవకాశం ఇచ్చింది. హల్లెలూయా. దేవుని అనుగ్రహం ఉన్నా కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే దేవుని అనుగ్రహం నీకుంది, రైట్? అందరం జ్ఞాన స్నానం పొందుకున్నాం, దేవుని అనుగ్రహం ఉంది. కానీ దాన్ని కాపాడుకోకపోతే ఏమవుతుంది? కాపాడుకోకపోతే పాడైపోతుంది. ఇప్పుడు దేవుని అనుగ్రహం నాకు ఇచ్చాడు, ఆ అనుగ్రహాన్ని నేను ఏం చేయాలి? కాపాడుకోవాలి. హల్లెలూయా. ఎలా కాపాడుకోవాలి? గాబ్రియేలుతో వచ్చి నీ గర్భంలో దేవుడు పుడతాడమ్మా, ఆయన మహనీయుడై మహోన్నతుడై సర్వోన్నతుడై దేవుని కుమారుడు అని పిలువబడతాడని చెప్తే, అవన్నీ నాకు వద్దమ్మా, నాకు అలాంటి ప్రాబ్లం లేదంటే అనుగ్రహం ఏమైపోద్ది? కోల్పోతుంది. దేవుని యొక్క అనుగ్రహానికి నీవు నేను ఏం చేయాలి? అవును అని చెప్పాలి, అనుగ్రహం పొందుకోగలవు. హల్లెలూయా. అందుకే ఇందాక నేను చెప్పాను, యెషయా 55:8, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు, మీ మార్గాలు నా మార్గాల వంటివి కాదు కదా. అంటే దేవుని ఆలోచనతో మరియ తల్లి కలిసింది కాబట్టి క్రిస్మస్ కి సిద్ధపడ్డది. మరియ తల్లి సిద్ధపాటు పరిశుద్ధమైన బాలుని లోకానికి ఇవ్వడానికి సిద్ధపడ్డది. అందుకే ఇది కన్యకల క్రిస్మస్. హల్లెలూయా. ఎంతో మంది కన్యలు ఉన్నారు ఆ రోజుల్లో. బాలయేసు మా కడుపులో పుడితే బాగున్ను అని పెళ్లి చేసుకోకుండా వేచి ఉన్నారు, కానీ వాళ్ళకు అనుగ్రహం దొరకలేదు. తల్లి మరియకు దొరికింది. కారణం ఏంటంటే దేవుని ప్రణాళికలో మరియ తల్లి ఉంది. హల్లెలూయా. అందుకే పవిత్రమైన కన్యక కొనియాడిన పవిత్ర క్రిస్మస్ అన్న. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన బాలుని మనం ఎప్పుడైతే కొనియాడుతున్నామో మనల్ని కూడా పరిశుద్ధులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని అనుగ్రహాలు ఎలా కోల్పోతారో చెప్తాను. ఒకసారి రాజుగారు ముగ్గురిని పిలిచారట, ఒరే నాయనా, నాకు గిఫ్ట్ పట్టిరండ్రా, మంచి పళ్ళు మీ దగ్గర ఉన్నాయి, మీ అడవుల్లో మీ తోటల్లో ఉన్నాయి, తినరా అంటే మొదటి వాడు వెళ్ళాడు. అడవుల్లో మంచి మంచి పళ్ళన్నీ కోసి ఒక పెద్ద సంచి నిండా, పెద్ద సంచులు ఉన్నాయి కదా, పెద్ద సంచి నిండా కోసి. రెండో వాడు ఏమనుకున్నాడంటే, రాజుగారు చాలా బిజీగా ఉంటారు, ఈడు నేను తెచ్చిన పళ్ళన్నీ చూస్తాడని ఏం చేశాడు? సగం కులిపోయిన పళ్ళు అడిగినేసాడు, ఆ పైన 4 మంచి పళ్ళు వేసాడు. జాగ్రత్తగా అనండి. రెండో వాడు పని అయిపోయింది. మూడో వాడిని, ఒరే నాయన, రాజుగారు కోరాడు కదా, మరి రాజుగారు కోరిక ప్రకారంగా వెళ్ళాలి. వీడు వెళ్ళాడు. రాజుగారికి బోల్డ్ అంత పనులు ఉన్నాయి, బిజీ ఉంది, ఆయన నన్ను పట్టించుకుంటాడేటి, నా పళ్ళు ఆయన తినడానికి ఖాళీ ఉంటుందని ఏంటి, చెత్త చెదారం అన్ని దారిలో దొరికి ఆ రోడ్డు పక్కన పడిపోయిన చెత్త చెదారం కలిపి నింపేశాడు. అందులో 2, 3 పైన కూలిపోయిన పళ్ళు పెట్టాడు. హల్లెలూయా. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. జాగ్రత్తగా వినండి, ఇదే అనుగ్రహాన్ని కోల్పోవడం అంటే.
రాజుగారు అన్నారు, చాలా థ్యాంక్స్, నా కోరిక మన్నించి మీరు ముగ్గురు కూడా మంచి పళ్ళు తెచ్చారు కదా, ముగ్గురిని జైల్లో పెట్టండి రా అన్నాడు. గోల్కొండ అబ్బా, అనుగ్రహాన్ని ఎలా కోల్పోయారో చూడండి. రాజు ఒక అవకాశం ఇచ్చాడు. మొదటి వాడు మంచి పళ్ళు కోసుకొచ్చాడు కదా, కొద్ది కొద్దిగా తింటూ 4 రోజులు బతికేసాడు. హల్లెలూయా. రెండవ వాడు సగం కుళ్ళిపోయినాయి. మనం కూడా గుడికి తెచ్చేటప్పుడు కుళ్ళిపోయిన పర్లేదు, పాత్రగా చూస్తారేంటి అన్నది అకెందుకు తోసేయి కదా. రెండవ వాడు ఏం చేశాడు, అడుగులన్నీ కులిపోయినవి తెచ్చాడు, పైన 4-5 మంచి పళ్ళు పెట్టాడు. ఈ మంచి పళ్ళు 1 రోజు 2 రోజులు 3 రోజులకి బాగానే ఉన్నాయి, కానీ మధ్యలో దెబ్బతింది ఏంటంటే కులిపోయిన పళ్ళుతో మంచి పళ్ళు కలిసి ఏమవుతాయి, వాసన పాడైపోతాయి. సో ఆ కుళ్ళిన పళ్ళు తిని జైల్లోనే చచ్చిపోయాడు రెండవ వాడు. మూడవ వాడికి వీళ్ళిద్దరి కంటే ముందు ఆడే చచ్చిపోయాడు. ఎందుకంటే ఆకలికి ఆ మట్టి గడ్డ చెత్త చెదారం తిన్నాడు, చనిపోయాడు. రాజుగారి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళు ఎవరండి? దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న కన్యక ఎవరండి? మరియ తల్లి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము క్రిస్మస్కి ఎలా తయారవుతాం అంటే తొందరగా తయారవుతాం. అప్పుడు మనం ఏం చెప్తాం, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఎలాగైంది? మరియ తల్లి మట్టుకి దేవుని యొక్క అనుగ్రహం అడిగారు. ఆ అనుగ్రహాన్ని గాబ్రియేలుతో దేవుని చెప్పింది, అమ్మా నీవు దేవుని యొక్క అనుగ్రహం పొంది ఉన్నావు, దీన్ని పోగొట్టుకోకూడదు. మనం అందరం కూడా జ్ఞాన స్నానం ద్వారా దేవుడు మనకి కొన్ని అనుగ్రహాలు ఇచ్చాడు. అవి ఎంతవరకు మనం పోగొట్టుకుంటున్నామా, లేకపోతే జాగ్రత్తగా తీసుకెళ్ళి ఈ క్రిస్మస్ రోజు ఆ ఇమ్మానుయేలు దేవునికి మనం ఏమి సమర్పిస్తున్నామో. మరియ తల్లి ఏమి సమర్పించిందంటే మత్తయి శుభవార్త 5:8, నిర్మల హృదయులు ధన్యులు. ఎస్, ఈ క్రీస్తు జయంతిలో ఎప్పుడైతే నీకు నిర్మలమైన మనసు ఉందో, ఎప్పుడైతే నీకు పరిశుద్ధమైన మనసు ఉందో, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క అనుగ్రహానికి సిద్ధపడతావో, తల్లి మరియలాగా కన్యకల క్రిస్మస్. గట్టిగా చెప్పండి కూడా దేవుడుగా. ఇది పవిత్రమైన కన్యక కొనియాడిన తొలి క్రిస్మస్. ఇక రెండో వ్యక్తి ఉన్నారు, ఎవరండి? జోజప్ప గారు. ఈయన పెళ్లి కావాల్సిన అబ్బాయి 20-22 సంవత్సరాల వయసు, యూదా సింహం లాంటి వాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే జోజప్ప గారికి ఊహలు ఎన్నో ఉన్నాయి. మంచి అమ్మాయిని చేసుకోవాలి, అందమైన అమ్మాయిని చేసుకోవాలి, చక్కని జీవితాన్ని జీవించాలి. పెళ్లికి ముందు ఎన్నెన్నో కళ్ళకు అంటాం, అవునా జ్యోతి? కన్నాం. జ్యోతి ఒకరే కదా, అందరూ. ఆ కళలన్నీ నెరవేరాలి అంటే మనకి దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే మన కళలు కళ్ళైపోతాయి. సో ఇక్కడ జోజప్ప గారు ఎన్నో కళలు కన్నారు. ఎందుకంటే నీతిమంతుడైన జోజప్ప గారు కొనియాడిన క్రిస్మస్ చూడండి. ఆయన మనసు నిర్మలంగా ఉంది, మనిషి నిర్మలంగానే ఉన్నాడు, పరిశుద్ధునిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ అబ్బాయి అందాం. మరి అందాక జోజప్ప గారు అబ్బాయిని చేద్దాం, ఆవిడ అమ్మాయిని చేసినప్పుడు ఈయన అబ్బాయిని చేయాలి కదా. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఎన్నో కళలు. అమ్మాయి రేపు పెళ్లి చేసుకుంటాను, ఇల్లు కట్టుకుంటాను, మా ఆవిడతో ఇలా ఉంటాను అలా ఉంటానని ఊహించుకున్నాడు. ఇక ప్రదానం చేయబడితే ఎన్నో రోజులు ఉండదు కదా, ఇంచుమించు ఒక 2-3 వారాల్లో మనం పెళ్లికి సిద్ధపడతాం. ప్రధానం తర్వాత పెళ్లి. హల్లెలూయా. ఈలోగా ఈ నీతిమంతునికి కళలో దేవదూత కనబడి ఏమంటుందంటే, జోసేపు నీ భార్య అయిన నీకు ప్రదానం చేయబడిన అమ్మాయి గర్భవతి అయిందంటే ఏ అబ్బాయి ఇష్టపడతాడు?
హల్లెలూయా. హల్లెలూయా. ఏ అబ్బాయి ఇష్టపడతాడు? సత్యం ఉంది కానీ మీకు అర్థమవుదు, నాకు అర్థమవుదు. ఆయన మరింతల్ని వదిలేద్దాము అని అనుకున్నాడని బైబిల్లో రాశారు. కానీ నిజం ఏంటంటే వదిలేయడానికి ఆయన ఇష్టపడలేదు. హల్లెలూయా. పరిశుద్ధ కన్యక కొనియాడిన క్రిస్మస్ ని నీతిమంతుడైన జోజెప్ప గారు దేవదూత శుభవర్తమానం అందుకొని మరియ తల్లిని స్వీకరించారు. ఈయన కూడా దేవుని యొక్క చిత్తానికి అవును అని చెప్పడం మొదలుపెట్టాడు. తన కోరికలు ఒకలా ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు, మీ మార్గాలు. యెషయా 55:8 తీయం ఒకసారి. మన ఆలోచన యెషయా గ్రంథం. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు. ఇదే క్రిస్మస్ లో మనకు కనబడుతుంది. జోజెప్ప గారి ఆలోచనలు ఏంటి? పెళ్లి చేసుకుని హాయిగా ఆనందంగా ఉందాం అనుకున్నాం. కానీ దేవుడు ఆయన ఆలోచనలు ఎలా చేశాడు? తిప్పికొట్టాడు. హల్లెలూయా. అందుకే ఒక అనుగ్రహం కూడా మళ్ళా జోజెప్ప గారికి ఇస్తున్నాడు. ఏమని? నీవు నేను అడిగింది చేస్తావా? హల్లెలూయా. నా కొరకు నీవు సిద్ధపడతావా? నా కుమారుడు కొరకు ఇమ్మానుయేలు ఇదిగో ఈయన ఉన్నాడు, ఈయనకి ఒంటి మీద గుడ్డ కూడా కప్పమనం వచ్చిన భాగ్యం. అప్పుడు ఎలా చూసాము, ఇప్పుడు అలాగే చూస్తుంటాం కదా. ఈ ఇమ్మానుయేలు పుట్టబోతున్నాడు కాబట్టి నీవు దీనికి సిద్ధపడతావా అని అడిగాడు. హల్లెలూయా. నీతిమంతుడు కాబట్టి దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఎంత చక్కని మాట. మనకి ఏదైనా పని ఉన్నప్పుడు ఎవరైనా మనకు రమ్మన్నారనుకో, ముందు ఏం చెప్తాం? రాలేనండి, నేను రాలేను, ఎందుకంటే పని ఎక్కువ ఉందంటాం. కానీ నీ పని పక్కకు పెట్టి దేవుడి పని ఎప్పుడైతే నువ్వు చేయడం మొదలెడతావో దేవుని యొక్క అనుగ్రహం పొందుకోగలుగుతావు అని ఇక్కడ జోజెప్ప గారు చెప్తున్నారు. జోజెప్ప గారు ఆలోచనలు ఏంటి? మంచి కన్యకను పెళ్ళాడి హ్యాపీగా సంసారం లీడ్ చేస్తే చాలు అని అనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఒరే నాయనా, నువ్వు మానవులను కంటానంటున్నావు,